యూనివర్సిటీలో ఎంబీఏ చదివే స్టూడెంట్లకి భగవద్గీత కోర్స్ అన్నది మ్యాండేటరీ. మిత్రులారా, భగవద్గీత ఇక్కడ చదువుతున్నామో లేదో తెలియదు, ఎంతమంది చదువుతున్నారో లేదో ప్రశ్నార్థకం. కానీ అమెరికాలో శాటన్ హాల్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివే స్టూడెంట్లకి భగవద్గీత ఉపదేశం చేస్తారు. మిత్రులారా, ఆ కోర్సు పేరేమిటో తెలుసా? ఆ కోర్సు పేరు జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. జీవితం గడపటం ఎలా, ఉత్తమ జీవితం గడపటం ఎలా. నేను భగవద్గీత చదివితే ఏమొస్తుంది నాన్న అని బిడ్డలు మన అడిగితే మనం చెప్పవలసింది ఏమిటో తెలుసా? భగవద్గీత చదివితే ఏమొస్తుందంటే ఏమి రావడం తర్వాత సంగతి, ముందు మనలో ఉన్న అవలక్షణాలన్నీ పోతాయి. అందులో ప్రధానమైనవి రెండు. ఒకటి నేను అనే అహంకారం, రెండవది నాది అనే మమకారం. ఈ రెండు పోయి కర్తవ్యనిష్ట, నిష్కామ కర్మ. నిజంగా ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయండి. భగవద్గీత సారాంశం అంతా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా, ఆత్మశుద్ధిగా చేయండి. ఏ పని చేసినా స్వార్థం మాని చేయండి. ఏ పని చేసినా లోకహితం కోసం చేయండి. ఏ పని చేసినా దైవార్పణ బుద్ధితో చేయండి. లోక సంగ్రహమేవాపి సంపశ్చన్ కర్తుమర్హసి. నిరంతరం ఏ పని చేసినా లోకం కోసమే చెయ్యండి. ఇలా చేసేవాడిని పరమాత్మ నువ్వురా నా నిజమైన భక్తుడవి అని దగ్గరికి తీసుకుంటాడు. పరమాత్ముడికి ఎవడు పడితే వాడి దగ్గరికి కాలేడు మిత్రులారా. పరమాత్ముడి దగ్గరికి కావడానికి కూడా ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ పేరు భక్తి. అందుకనే విశ్వరూప సందర్శన యోగంలో భగవద్గీతలో 11వ అధ్యాయంలో 54వ శ్లోకంలో చెప్తాడు. అర్జునుడు అడిగిన ప్రశ్నకి, పరమాత్మ నువ్వు నన్ను దగ్గరికి తీసుకోవాలంటే ఒక దీపం వెలిగిస్తే సరిపోతుందా అంటే, నో, దీపం వెలిగిస్తే ఏమొస్తుంది? చిత్తం శుద్ధి అవుతుంది, అంతవరకే. కానీ పరమాత్మ నువ్వురా నా భక్తుడివి అని కౌగలించుకోవాలంటే దానికి ఒక క్వాలిఫికేషన్ ఉంది. ఆ క్వాలిఫికేషన్స్ చెప్తున్నాడు. భక్త్యాతు అనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరం తపా. పరమాత్మ నేను నీ దగ్గరికి చేర్చుకోవాలంటే నువ్వురా నా భక్తుడివి అని అనుకుంటూ అని నన్ను ఆశీర్వదిస్తూ మోక్షం పేరుతో జన్మరాహిత్య స్థితికి నన్ను తీసుకువెళ్ళాలంటే ఏం క్వాలిఫికేషన్ కావాలి అని అడిగితే పరమాత్మ చెప్తున్నాడు, భక్త్యాతు అనన్యయా శక్య. అన్డైవర్టెడ్ కాన్సన్ట్రేషన్ పేరే తపస్సు మిత్రులారా. అన్డైవర్టెడ్ భక్తి. నువ్వు తప్ప నాకు ఇంకెవరూ అక్కర్లేదు, నీవే తప్ప ఇతఃపరం బెరుగు మన్నింపదగున్ దీనునిన్ కావవే వరద సంరక్షించు భద్రాత్మక. అంత అంకిత భావంతో ఉంటే మాత్రమే పరమాత్మ ఏదైతే ఆలోచనలతో, లక్ష్యాలతో ఉన్నాడో, ఏదైతే ఆచరిస్తే నువ్వు నావాడి అవుతావురా అని కొన్ని క్వాలిఫికేషన్స్, అర్హతలు చెప్పాడో వాటన్నిటినీ సేకరించి శంకరాచార్య భగవద్గీత పేరుతో ప్రపంచానికి అందించిన పుస్తకం మరువకండి మిత్రులారా. ప్రతి ఇంట్లో ఉండవలసింది భగవద్గీత. భగవద్గీత బాల్య దశ నుంచే బిడ్డలకు నేర్పించండి. భగవద్గీత రోజుకొక శ్లోకం చొప్పున 2 సంవత్సరాల టార్గెట్ పెట్టుకుని తాత్పర్య సహితంగా నేర్పించండి. ప్రతి ఇంటి నుంచి ఒక్కో వివేకానంద సృష్టి జరగాలంటే ఖచ్చితంగా భగవద్గీత మన బిడ్డలకు నేర్పిద్దాం బాల్య దశ నుంచే. ఇంత త్రికటి శుద్ధిగా చేయటం వల్లే ఈ భక్తి టీవీ యాజమాన్యం ముఖ్యంగా మీ అందరి కరతాళ ధ్వనుల నేపథ్యంలో ఒక ఆధ్యాత్మిక వైభవాన్ని, ఒక ఆధ్యాత్మిక సంపత్తిని, ఇదిరా భక్తి అంటే. భక్తి అంటే అర్థం ఏమిటంటే దేవాలయంలో దేవుడున్నాడు అనుకుంటే భక్తి, అంతే మిత్రులారా. కానీ దేవుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడని తెలుసుకుంటే దాని పేరు జ్ఞానం. భక్తి అనే మార్గం నుంచి జ్ఞానం వైపుకి నడిపించడానికి ఈ మహాత్ములు చేస్తున్న విశేషమైన కృషి ఇవాళ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా శ్రీమాన్ నరేంద్ర చౌదరి గారికి, ఆయన సతీమణి శ్రీమతి రమాదేవి గారికి, అలాగే ఆమె కుమార్తె కూడా వారసత్వ సంపదగా శ్రీమతి రచన గారికి, ముగ్గురికి శతాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తూ ఒకసారి మీ కరతాళ ధ్వనుల రూపంలో వారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ, శివకేశవులకు అభేదమని గుర్తించండి, శివుడు కేశవుడు ఇద్దరూ ఒక్కడే. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులారా, మీ పిల్లలతో మీ విలువైన సమయాన్ని ఆధ్యాత్మికత కూడా జోడించి వాళ్ళని దగ్గరకు తీసుకోండి. వాళ్ళతో తగిన సమయం గడపండి. బాల్య దశ నుంచే వాళ్ళకి భగవద్గీత నేర్పించండి. వాళ్ళకి ఆధ్యాత్మికతని పరిచయం చేయండి. సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ కాపాడండి. భగవద్గీత నేర్పించండి. అందుకని చెప్తుంటాం, గీత నేర్చుకోండి, రాత మార్చుకోండి, ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగించండి, భారతీయ ఆత్మజ్యోతులై
ప్రకాశించండి. పవి పుష్పంబగు అగ్ని మంచగున్ అకూపారంబు భూమి స్థలమౌ. శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటే